తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇప్పుడు టాలీవుడ్లో పాన్ ఇండియాతో పాటు మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్స్ బాగా నడుస్తున్నాయి. ముఖ్యంగా మల్టీ స్టారర్ సినిమాలు కావాలని మన తెలుగు ఆడియన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి వెండితెరపై చూస్తే అందులో ఉండే కిక్కే వేరు. కాబట్టి క్రేజీ కాంబినేషన్లతో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు రావాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఇలా వాళ్ళు కోరుకుంటున్న క్రేజీ కాంబినేషన్స్లో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ కాంబో ఒకటి. ఈ ఇద్దరు స్టార్ హీరోలకు స్టార్డమ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బహుశా మాటల్లో వర్ణించలేం కూడా. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 4 దశాబ్దాల నుంచి వీళ్ళిద్దరూ టాలీవుడ్ని ఏలుతున్నారు. అఫ్కోర్స్ మధ్యలో చిరంజీవి కొంతకాలం గ్యాప్ ఇవ్వడం, అదే టైంలో బాలయ్య కూడా వరుస ఫ్లాపులు చవిచూడడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ ఫుల్ ఫామ్లోకి తిరిగొచ్చారు. ఒకరికి మించి మరొకరు క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నారు. అలాంటి ఈ ఇద్దరి కాంబోలో ఒక సినిమా పడితే అది టాలీవుడ్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. కనీసం ఒక్క సినిమాలో అయినా వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి వీరి కాంబోలో సినిమా వస్తుందా? ఏ డైరెక్టర్ అయినా ఈ చారిత్రాత్మక కాంబోని సెట్ చేస్తాడా? ప్రస్తుతం ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కానీ గతంలో మాత్రం చిరు బాలయ్య కాంబోలో ఒక మల్టీ స్టారర్ సినిమా మిస్ అయ్యింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. 1980స్లోనే చిరంజీవి మరియు బాలయ్య కాంబినేషన్లో ఒక సినిమా చేయాలని ఓ స్టార్ డైరెక్టర్ పెద్ద ప్లానింగే చేశాడు. దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ విజయవంతంగానే సాగాయి. కానీ చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? మరేదో కాదు, బాలయ్య డ్యూయల్ రోల్లో నటించిన అపూర్వ సహోదరులు. 1986లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. అప్పట్లో ఇది మంచి విజయం సాధించింది. అంతేకాదు బాలయ్య కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాను బాలయ్యతో చేయడానికి ముందు ఒక భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ సినిమాను చిరంజీవి బాలయ్యతో కలిసి తీయాలని ప్లాన్ చేశారు. అనుకున్నదే తడువుగా ఆ ఇద్దరిని కలిసి స్టోరీ వినిపించారు. స్టోరీ నచ్చడంతో బాలయ్య చిరు కలిసి ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాని లాంచ్ కూడా చేశారు. ఆ ప్రారంభోత్సవ సమయంలో చిరు మరియు బాలయ్య కలిసి ఒకే రకమైన డ్రెస్సులు కూడా వేసుకొని అందరినీ ఆకట్టుకున్నారు. ఇక కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అనుకున్న తరుణంలో చిరంజీవి సడన్ షాక్ ఇచ్చారు. చివరి నిమిషంలో చిరంజీవి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే ఆయన ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకున్నారో ఇప్పటికీ తెలీదు. చిరంజీవి తప్పుకున్నాక ఈ సినిమాని ఆపేయాలా లేక మరొక హీరోని తీసుకోవాలా అని యూనిట్ సభ్యులు కొంతకాలం ఆలోచనల్లో పడిపోయారు. ఫైనల్గా డైరెక్టర్ కె రాఘవేంద్రరావు బాలయ్యతోనే డ్యూయల్ రోల్ చేయించి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ విధంగా ఈ ప్రాజెక్టు నుంచి చిరంజీవి తప్పుకోవడంతో ఒక బ్లాక్ బస్టర్ మల్టీ స్టారర్ సినిమాను టాలీవుడ్ మిస్ అయ్యింది. ఒకవేళ చిరు మరియు బాలయ్య కాంబోలో ఈ అపూర్వ సహోదరులు సినిమా ఒక మల్టీ స్టారర్గా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయేది. అంతేకాదు ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్స్లో చాలా సినిమాలు వచ్చి ఉండేవి కూడా. బహుశా అప్పుడు మెగా నందమూరి వార్ కూడా ఉండేది కాదేమో. కానీ విధి రాసిన మరో రాత కారణంగా చిరంజీవి బాలయ్య కాంబో అప్పుడు కుదరలేదు. మరి భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా వస్తుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.